ప్రజాస్వామ్యం ఎక్కడిది అయ్యది కొడుకెక్కి ఆస్తులన్నీ పెంచుకు అందిన కాలికల్ల దోసుకొని దాసులు దొంగలా మన బతుకెన్నరు మారను దొంగలా మన రోజులని నడచును బహిరంగ సభలు పెడితే బ్యాడలు కట్టేది మనగా నాయకుడు వస్తుందంటే డబ్బులు కొట్టేది మనం దొంగలు తోడించినట్టు తీసియములు మనగాయే ఏ సిగ్గాలు వచ్చిన ఏది గట్టి పోజు కొట్టే దొంగలా మన బతుకెన్నరు మారను మరి ఇలాంటి వ్యవస్థలు మనం అంటే బీసీలు ఎప్పుడు గుర్తుకొస్తుంటే ఇలాగే పండుగ ఎలక్షన్ సంవత్సరంగా మీరు బాగా చూస్తున్నారు ఆ బీసీల మరి మన జాతి గొప్పతనం తెలుసు మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు కూడా మనిషి జీవితంతో ప్రవేశిస్తుంది మన కుమారాన్ని చెప్పకుండా ప్రగతిలో పెట్టిండు కేసీఆర్ ప్రగతిలో ఫస్ట్ ఎవరు మరి మనకు సూర్యరామన్ శంకర్ సార్ రవిశంకర్ సార్ చాలా మంది పెద్దలు మనం ఒక ఎమ్మెల్యేగా పనికిరాలను అంటే ఆ స్థాయి మనకు లేదా ఎందుకంటే చిన్న చిన్న పదవి బుటకరించి ఎంపీటీసీ సర్పంచ్ వార్డు మెంబర్లు వేసి ముఖ్యమంత్రి పదవినేమో గుప్పిట్లో పట్టుకొని ఎవరికి పెడదమన్న ఆలోచన చూపడైంది కమ్మరెడ్డి నాయుడు అభిమానులు అంటారా ఇంటిరామారావు కొడుకు బాలకృష్ణ కావచ్చు రాజశేఖర కొడుకు జగన్మోహన్ ముఖ్యమంత్రి కావచ్చు జానగర్ కొడుకు ఎమ్మెల్యే కావచ్చు మరి మా కుమారాయన ఒక డీజీ సార్ ఉన్నారు సారు ఒక ఎమ్మెల్యే పనికాడు సూర్యరామన్న కులాన్ని ఐటీఎస్ ఒక ఎమ్మెల్యే పనికాడా నాకు రవిశంకర్ సార్ ఒక ఎమ్మెల్యే పనికాడా అంటే మనం ఒప్పించే స్థానం మనల్ని ఒప్పించేవాడు మనోడు ఉంటే కడపంతలు కూర్చున్నాం మనట్టు మనకి పొద్దున్నట్టుగా పెట్టే స్థాయిలో మనం ఉన్నప్పుడు మాత్రం మన జాతరకు న్యాయం జరుగుతుంది అది ఏ ప్రకటన ఎవరైనా ఇలా మన ముఖ్యమంత్రి పదవిలో ఖర్చు పెంచుకుంటున్నాం మనం ఆలోచించగా సార్ ఆ ఆలోచన అరే ఎమ్మెల్యే పోటీ చేయాలి ఓ ఎమ్మెల్సీ కావాలి ఓ డిప్యూటీసీ కావాలి ఓ ఎంపీ పోటీ చేయాలి మేము ఒక ప్రతిపాదన ఎందుకంటే నాకు గొప్ప అవకాశం ఏంటంటే గవర్నమెంట్ మీటింగ్ పెట్టుకున్నా మురాడు మీటింగ్ పెట్టినా యాదవ్ మీటింగ్ పెట్టినా ఏ సంఘం మీటింగ్ పెట్టినా నా సంఘం మీద పాల్పడే అవకాశం ఉంది నా కుమారాన్ని నాకైతే అవకాశం ఉంది నేను అందరూ మనం కూడా ఈ ఇంత మంచి మీటింగ్ మనోడు ఒక ఎమ్మెల్యే వచ్చుంటే మనోడు ఒక ఎంపీ ఉంది ఒక మినిస్టర్ మనోడు వచ్చుంటే నాకు కోరిక అసెంబ్లీ పట్టుకొని గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ మాట్లాడతారా ఒడ్డల సంబంధించి విషప్రాంతం నుంచి వాళ్ళు మాట్లాడదు 50 సంబంధించి వాళ్ళు మాట్లాడదు 2022 దేశంలో నా మైపట్టుకునే అధ్యక్ష మా తెలంగాణ రాష్ట్రంలో మా కుమ్మడి జాతి మా జాతికి న్యాయం చేశారు విషయాన్ని మనోడు అసెంబ్లీ పోవాలని అప్పుడు ఎందుకంటే ఎన్నాళ్ళు ఈ బాంసలకు బీసీలా అలాంటి చరిత్ర పునర్వేశం మన జాతి రాబోయే కాలం మీ ఉన్నసారి మన పురస్కారాన్ని అంటే ఎవరిని ఉద్దేశించాలి ఒక 4 సంఘాలు సమాధానం